మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రయాణానికి నేటితో 10 ఏళ్లు పూర్తయ్యాయి. దశాబ్దం క్రితం సరిగ్గా ఇదే రోజున మైత్రి మూవీస్ నుంచి శ్రీమంతుడు అనే సినిమా వచ్చింది. ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో సంస్థకు మంచి బూస్టప్ లభించింది. ఈ 10 ఏళ్ల కాలంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఈ సంస్థ నుంచి వచ్చాయి. మనం కూడా చూసాం. జనతా గ్యారేజ్, ఉప్పెన, చిత్రలహరి లాంటి విజయవంతమైన చిత్రాలతో పాటుగా రంగస్థలం, పుష్ప లాంటి సూపర్ డూపర్ హిట్లు ఈ సంస్థ అందించగలిగింది. ప్రస్తుతం దేశంలోనే అగ్ర నిర్మాణం సంస్థల్లో ఒకటిగా చలామణి అవుతుంది మైత్రి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో పాటు మరో అరడజను భారీ చిత్రాలు ఈ బ్యానర్ నుంచి రాబోతున్నాయి. 2026 తమ సంస్థకు తిరుగులేని విజయాల్ని అందించబోతుందని మైత్రి మూవీస్ నిర్మాతలు బలంగా నమ్ముతున్నారు. ఈ సంస్థ ప్రయాణం మరో 10 ఏళ్ల పాటు ఇలానే దిగ్విజయంగా సాగాలని కోరుకుందాం. టైటిల్ అట్రాక్టివ్ గా ఉంటే సగం పబ్లిసిటీ అయిపోయినట్టే. అందుకే మేకర్స్ అంతా కొత్త తరహా టైటిళ్లపై దృష్టి పెడుతున్నారు. అలాంటి వెరైటీ టైటిల్ తోనే ఓ సినిమా రాబోతుంది. ఈ మధ్య ఫిలిం ఛాంబర్ లో తమ్ముడు తప్పిపోయాడు అనే టైటిల్ ని ఓ నిర్మాత రిజిస్టర్ చేయించిన విషయం తాజాగా బయటకొచ్చింది. ఓ క్రేజీ హీరోతో ఆ నిర్మాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కించబోతున్నాడని తెలుస్తోంది. ఇదో అడల్ట్ కామెడీ సినిమా అని, కాంబినేషన్ ప్రకారం మంచి క్రేజ్ తెచ్చుకోవడం ఖాయమని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. టైటిల్ బయటకు రాగానే ఈ సినిమాలో నటించే హీరో ఎవరా అనే ఆసక్తి నెలకొంది. శ్రీ విష్ణు అయితే ఈ టైటిల్ కి పక్కా న్యాయం జరుగుతుందన్న అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ తమ్ముడెవరో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన బాలీవుడ్ మల్టీ స్టారర్ వార్ 2 ఈ నెల 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి సలాం అనాలి పాటకు సంబంధించిన ప్రోమో బయటకు వచ్చేసింది. ఈ ప్రోమోలో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల స్టెప్పులకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరు మంచి డాన్సర్లే. వీళ్ళిద్దరూ కలిసి ఓ పాటకు స్టెప్పులేస్తే థియేటర్ లో అభిమానులకు పూనకాలు రావడం ఖాయం. ఇలాంటి మూమెంట్ కోసమే ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. 30 సెకండ్ల ప్రోమోకే ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారంటే పూర్తి పాట బయటకొస్తే ఆ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. పూర్తి పాట థియేటర్లలోనే చూడాలని యష్ రాజ్ ఫిలిమ్స్ అంటుంది. ఈ పాట కోసమైనా ఫ్యాన్స్ మళ్లీ మళ్లీ ఈ సినిమా చూస్తారని వార్ 2 మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. కింగ్డమ్ తర్వాత రాహుల్ సంకృత్యాన్తో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో ఇదివరకు టాక్సీ వాలా వచ్చింది. ఆ సినిమా మంచి హిట్. అయితే అప్పట్లో టాక్సీ వాలా బడ్జెట్ చాలా తక్కువ. చిన్న సినిమాగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ మార్కెట్ వేరు, తన సినిమాల బడ్జెట్లు వేరు. రాహుల్ సంకృత్యాన్ కథకు భారీ బడ్జెట్ అవసరం. కింగ్డమ్ విడుదలకు ముందే ఈ సినిమా బడ్జెట్ ఎంతన్న విషయంలో నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చేశారట. అయితే ఇప్పుడు మాత్రం ఈ బడ్జెట్ లో కోత తప్పదని ఇన్సైడ్ వర్గాల టాక్. కింగ్డమ్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం వల్లే రాహుల్ బడ్జెట్ లో కోత విధించాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఇదే కాదు, దిల్ రాజు కాంపౌండ్ లో తెరకెక్కుతున్న రౌడీ జనార్దన్ బడ్జెట్ లోనూ కనీసం 20% కోత ఉండబోతోందని తెలుస్తోంది. ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడు సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయంలో మహేష్ బాబు అభిమానులు సంతోషంగా ఉన్నారు. కాకపోతే రాజమౌళి సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం వాళ్లంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బడ్జెట్ కి కొత్త సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ రాదని ఇదివరకే అర్థమైపోయింది. కనీసం ఒక్క పోస్టర్ అయినా వదిలితే చాలు అనుకుంటున్నారు ఫ్యాన్స్. పోస్టర్ వదలకపోయినా కనీసం టైటిల్ అయినా చెప్పమని, అదీ వీలు కాకపోతే సినిమా ఎంతవరకు వచ్చిందో కనీసం ఆ అప్డేట్ అయినా ఇవ్వమని సోషల్ మీడియా సాక్షిగా బతిమాలుకుంటున్నారు ఫ్యాన్స్. రాజమౌళి సంగతి తెలిసిందే కదా. ఇలాంటి విషయాలకు ఆయన అస్సలు చలించరు. కాకపోతే ఎక్కడైనా ఆయన మనసు కరిగి అప్డేట్ వస్తుందేమో అన్నది చిన్న ఆశ. మరి జక్కన్ ఏం చేస్తాడో చూడాలి మరి.